నేడు బెంగాల్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 8 జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బెంగాల్ ఎన్నికల బరిలో 1448 మంది అభ్యర్థులు ఉండగా 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. హింసాత్మక ఘటనలు జరగకుండా ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలు మోహరించాయి. దశాబ్దన్నర కాలంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలను శాసిస్తూ అధికార పీఠంపై కూర్చున్న మమతా బెనర్జీని గద్దెదించే లక్ష్యంతో కమలనాథులు చేసిన విస్తృత ప్రచారం, ప్రజాకర్షక పథకాలతో బెంగాలీలను మెప్పించారని చెబుతూ ప్రచారం చేసిన దీదీ మాటలు ఓట్ల రూపంలో ఏ మేరకు సఫలీకృతమవుతుందనేది నేటితో తేలిపోనుంది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కీలకమైన 142 నియోజకవర్గాల్లో నేడు జరగబోయే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటలైన కోల్కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్ జిల్లాల్లో బీజేపీ ఆధిపత్యం సాధించాల్సి ఉంది. నేడు పోలింగ్ జరగనున్న 142 స్థానాల్లో గతంలో టీఎంసీ హవా కొనసాగింది. 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ 142లో 123 చోట్ల టీఎంసీ గెలవగా 18 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఐఎస్ఎఫ్ గెలిచాయి. గత 5 ఏళ్లుగా ఈ 142 స్థానాల్లో బీజేపీ క్షేత్రస్థాయిలో బాగా వీళ్ళనుకుంది. ఇక నేడు జరగబోయే ఎన్నికల్లో మొత్తంగా 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,35,35,627 మంది పురుషులు కాగా 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొత్తంగా 41,000 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుంది. 142 మంది సాధారణ పర్యవేక్షకులు, 95 మంది పోలీస్ పర్యవేక్షకులు, 100 మంది ప్రత్యేక పర్యవేక్షకులు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బెంగాల్లో రెండో దశ పోలింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సంపత్, గుడ్ మార్నింగ్. సో బెంగాల్ ఎన్నికల రెండో దశలో మొత్తం 142 స్థానాలకు పోలింగ్ ఇందాక స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు జరగబోయేటువంటి రెండో దశ చాలా కీలకం అని చెప్పాలి. సో ఇందులో మొత్తం పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి 142 స్థానాల్లో ఇప్పుడు రెండో దశ పోలింగ్ స్టార్ట్ అయింది. ఈ స్థానాల్లో చాలా వరకు గత 2-3 పర్యాయాల నుంచి చూసుకుంటే గనక తృణమూల్ కాంగ్రెస్ చాలా స్థిరంగా గెలుస్తూనే వస్తున్నాయి అని చెప్పాలి. ఈవెన్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ 142 స్థానాలకు గాను 123 స్థానాల్లో ఇదే బెల్ట్ నుంచి గెలుచుకుంది. ఎన్నికల రెండో దశలో కూడా భవానీపూర్ స్థానం అనేది చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అత్యంత తీవ్రమైనటువంటి పోటీ ఉంటుందన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక స్థానం అని చెప్పాలి. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా అటు బీజేపీ నుంచి సువేంద్ర అధికారి పోటీ చేస్తున్నారు. 2021లో నందిగాంలో సువేంది మమతా బెనర్జీని అప్పుడు ఓడించడం జరిగింది. సో ఇప్పుడు 142 స్థానాలకు గాను భాంగర్ లో అత్యధికంగా 19 మంది అభ్యర్థులు ఉన్నారు. సో గోకాట్ లో తక్కువగా చూసుకుంటే కనుక 5 అభ్యర్థులు ఉన్నారు. సో ఓవరాల్ గా మాత్రం అంటే వైశాల్య పరంగా చూసుకున్నా కనుక కళ్యాణి పెద్ద నియోజకవర్గం అని చెప్పాలి. దాంతో పాటు జోరాసం కొంచెం చిన్నదని చెప్పాలి. సో దీంట్లో బెంగాల్లో మొత్తం 152 స్థానాలకు మొదటి దశ పోలింగ్ అయితే మొన్న ఏప్రిల్ 23న జరిగింది. ఇక ఈ ఫలితాలు మే 4వ తారీఖు నాడు ప్రకటించబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో రెండో దశలో 1448 అభ్యర్థులు మొత్తంగా అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు.
సో ఇక ఈ రెండు దశ పోలింగ్ వరకు చూసుకుంటే కనుక దరిదాపు 3,20,00,000 మంది ఉంటారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు జనాభా ఈ రెండో దశలో పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తున్నారు. సో అతిపెద్ద రాష్ట్రం అని చెప్పాలి. అందుకే దీన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా పశ్చిమ బెంగాల్ ని మనం మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో పశ్చిమ బెంగాల్లో 2,210 సాధారణ సీట్లతో సహా మొత్తం 294 సీట్లు ఉన్నాయి. ఎస్సీలకు 68 సీట్లు ఉన్నాయి. ఎస్సీలకు 10 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే కనుక 6,08,00,000 ఉంటే దాంట్లో ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళ సంఖ్య చూసుకుంటే కనుక 5 లక్షల వరకు ఇప్పుడు మొదటిసారి ఓటేస్తున్నారు. అయితే ధర ప్రక్షాళన తర్వాత కూడా ఈ ఓట్ల చాలా గణనీయంగా సంఖ్య తగ్గడం జరిగింది. సో ఇందులో 85 ఏళ్ల పైబడ్డ వారు కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 3,79,000 ఉన్నారు. సో రెండో దశలో ఎక్కువగా అంటే 220 మంది మహిళలతో సహా 1,448 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో దిగుతున్నారు. మొత్తం 3,21,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. జిల్లాల వారీగా చూసుకుంటే కనుక నిజానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయని చెప్పాలి. అటు ఉత్తర 24 పరగణ జిల్లాల్లో కానీ లేదంటే దక్షిణ పరగణ జిల్లాల్లో కానీ అత్యధికంగా లక్షలాది మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మరోవైపు అంటే గతంలో కూడా దాడులు జరిగినాయి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో. సో టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం జరిగింది. అటు హుమాయూన్ కబీర్ వర్సెస్ టీఎంసీ మధ్య యుద్ధ వాతావరణం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ దాడులు జరగకుండా ఇప్పటికీ బందోబస్తు భారీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసు భద్రతా సిబ్బంది కూడా చాలా కీలకంగానే పనిచేస్తున్నారు. ఇప్పటికే భద్రతా సిబ్బంది పోలీస్ సిబ్బందితో పాటు ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా వాళ్ళ ఆ బూత్లకు ఇప్పటికే చేరిపోవడం జరిగింది. మరోవైపు అంటే ఎక్కడా కూడా ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే అన్ని చూస్తున్నారు. సో మొత్తానికి అటు మాక్ పోల్స్ జరిగిన తర్వాత పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే ఎన్నికలు అయితే ప్రశాంతంగానే జరుగుతున్నాయి. అయితే ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని చూడాలి. కాకపోతే టీఎంసీకి సంబంధించినటువంటి బయట కాబట్టి సో ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా కొంత భద్రతా ఏర్పాట్లు మాత్రం భారీగానే చేసింది ఎన్నికల కమిషన్ సంస్థ. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.